ఓకే, తలకాయలంతా ఓకే కదా. ఓకే ఓకే. హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం తెలుగుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. స్థానికంగా లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ఒక హడావిడి అయితే కొనసాగుతుంది. సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి కరెక్ట్ ఒక వారం రోజుల టైం అయితే ఉంది పోలింగ్కు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే మండే రోజే పోలింగ్ ఉంది. సో దానికి సంబంధించి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, 6 గ్యారెంటీల గురించి ప్రజలకు ఏ విధంగా చెప్తున్నారు ఏంటిదని చెప్పేసి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలుగుగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి రామచంద్ర గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. నమస్తే. ఎలా ఉన్నారన్నా, బాగున్నారా? బాగుంది. సో ఎలక్షన్లకు సంబంధించి స్థానికంగా ఇంటింటి ప్రచారం అయితే సాయంత్రం ఈవినింగ్ చేస్తున్నారు. సో ప్రజలకు నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్న? ప్రజలతో ఉన్న స్పందన బాగుంది. 6 గ్యారెంటీలను ఇచ్చినాం కదా, ఇంతవరకు రెండు గ్యారెంటీలు అయితే ఇంప్లిమెంట్ చేసినాము. కాకపోతే ఎలక్షన్ కోడ్ వల్ల గ్యాస్ సిలిండరు, కరెంటు 100 యూనిట్ల కరెంటు అదొక్కటి కాలేదు. దాని నుంచి వెళ్ళి కొంచెం జనాలు ఇది అంటున్నారు. అయినా పర్లేదు, ఎలక్షన్ అయిపోయినాక మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత ఏదైతే 6 గ్యారెంటీ ఇచ్చినామో 2500 అవి ఇట్లాగే ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ మా రేవంత్ రెడ్డి గారు సీఎం మా గౌరవనీయులు ఆగస్టు 15 వరకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఖచ్చితంగా చెప్పిండు. చేయకపోతే రాజీనామా చేస్తాను కూడా అంటున్నారు. చేయకపోతే రాజీనామా ఇట్లా చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా చేస్తాం. ఇది ధైర్యంతో చెప్తున్నాం. ఎందుకంటే కొన్ని ఉంటాయి, అవి ఏముంటాయంటే కొన్ని ఆపితే ఇది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందుకు బీఆర్ఎస్లో ఏం చేస్తుండే, అందరికీ ఇస్తుంది. ఇప్పుడు మేము ఏం చేసినాం, 5 ఎకరాలు 10 ఎకరాలు చెప్తున్నాం, లిమిట్ పెట్టినాం. ఆ లిమిట్ వరకు వేస్తే వాళ్ళకి ఇచ్చే పైసలతోనే ఇది రుణమాఫీ ఈజీగా వెళ్ళిపోతుంది. 2 లక్షల రుణమాఫీ. సో అనవసరమైన పనులన్నీ అనవసరమైన అనవసరమైన ఖర్చులు బంద్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమవుతుండే, వస్తున్నంటే హడావిడి ఉంది. ఇప్పుడు ఏమొచ్చినా సింపుల్గా వస్తున్నాడు, పోతున్నాడు. ఆ ఖర్చులు మిగిలిస్తే చాలు ఇవన్నీ చేయడానికి. సో ప్రస్తుతం తెలుగుగూడెం గ్రామ పంచాయతీలో ఎంతమంది అన్న ఓటర్స్? ఎంతమంది? 530. 500 చేంజ్ అయితే ఉన్నారు. 500 బిఫోర్. సో ప్రస్తుతం ఇక్కడ శాసనసభ సభ్యుడైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, సీఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇక లోక్సభ కూడా కాంగ్రెస్ పార్టీ వంశీచందర్ రెడ్డి గారు. ఆయన గెలిస్తే లోక్సభ ఎంపీగా ఇక మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం ఇక అభివృద్ధి విషయంలో పాలమూరు పరుగులు పెడుతుంది అనుకోవచ్చా? మంచిగా. ఎందుకంటే ఇప్పుడు సీఎం మన జిల్లావాసి, ఎమ్మెల్యే మన జిల్లావాసి, ఇప్పుడు ఎంపీ ఇట్లాగా మన జిల్లావాసి. ఇప్పుడు ముగ్గురు మనలో అయినప్పుడు ఒకటే పార్టీ మన సొంతంది కన్నతల్లి లాగా అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కన్నతల్లి లాగా అయింది మామనార్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే కన్నతల్లికి ఎంత చేయాలనో అంత చేస్తారు. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు సిరిసిల్ల అక్కడ ఎంత చేసిండో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా మామనార్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి మామనార్ డిస్ట్రిక్ట్ను బాగుపరిచే బాధ్యత ఆయనది. ఖచ్చితంగా చేస్తా అంటుండు. ఎందుకంటే తన సొంతం కదా, సొంతం జిల్లా. ఖచ్చితంగా ఎక్కువ నిధులు తెచ్చి మన మామనార్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ను బాగుపరచాలనే నమ్మకం మాకుంది. సో బీజేపీ ప్రధానంగా ఎట్లనన్నా ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్లేస్ని మేము భర్తీ చేయాలి, 2nd ప్లేస్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఎలక్షన్లో అధికారం చేపట్టాలనే విధంగా పావులు అయితే కదుపుతుంది. మరి స్థానికంగా డీకే అరుణ గారు ఈసారి ఎలక్షన్లలో ప్రధానంగా కాంగ్రెస్ని అస్త్రంగా చేసుకుని ఎటైనా విమర్శించాలి, చెయ్యాలనే ఉద్దేశంతో అయితే ముందరికెళ్తున్నారు. మరి ఈ 2 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉందన్న. మరి స్థానికంగా గ్రామంలో ఏమన్నా బీజేపీకి ఈసారి ఏమన్నా వచ్చినట్లున్నాయా? నియోజకవర్గంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అయితే రాదు. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తమే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం చాలా ఉంటుంది జనాలకు. వీళ్ళు ఏదో మత రాజకీయాలు పెట్టి అయోధ్య మేం కట్టినాం, మేం తెచ్చినాం, ఇవి కాదు. రాముడు మా దేవుడు కాదు. ఒకటి ఏంటంటే ప్రజలకు సేవ చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చింది. ఆ పథకం అప్పుడు ఎంత ఉండే, 100, 150 ఉండే. దాన్ని 220 వరకు వచ్చింది. ఇదే బీజేపీ పార్టీ దాన్ని ఎత్తేయాలని చూసిండ్రు. ఇదే మా పార్లమెంట్లో ఉన్న సభ్యులు తక్కువ మంది, ఎక్కువ లేరు. ఆ తక్కువ మంది కొట్లాడి దాన్ని పోనీయకుండా చూసిండ్రు, పోనీయకుండా ఆపిండ్రు. ఇప్పుడు ఒకవేళ అదే 100 రోజులను ఉపాధి హామీ పథకాన్ని 150 days, ఇప్పుడు 100 రోజులు ఉంది కదా, 150 రోజులు, దాన్ని ఇప్పుడు 200, 230 వస్తుంది. దాన్ని 400 వరకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుండ్రు. ఒకవేళ గవర్నమెంట్ సెంటర్లో వచ్చిందనుకో, ఖచ్చితంగా చెప్పిన మాటకైతే కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోదు.
సో 100% చెప్పిన హామీలన్నీ అమలు చేస్తుంది. చెప్పిన హామీలు మొత్తం చేస్తాం. ఇప్పుడు మొన్న ఇచ్చినాం కదా 6 గ్యారెంటీలు, అవు. అవన్నీ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గెలిచి 4 నెలలు 5 నెలలు అయింది. ఏమైంది? ఎన్నికనే ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఇటు ఎంపీ ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్ కోడ్లు ఏమన్నా ఇంప్లిమెంట్ చేసినాం అనుకో, ఇప్పుడు అవతల అబ్జెక్షన్ చేస్తారు కదా. అవకాశం ఉండదు అసలు. రాజ్యాంగం ప్రకారం రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు ఎటువంటి ఇంప్లిమెంట్ చేయకూడదు. అట్లానే ఇంప్లిమెంట్ చేసినాం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే ఇప్పుడు ఏదైతే సిలిండరు 100 యూనిట్ల 200 యూనిట్ల కరెంట్ ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. కాకపోతే కొన్ని పథకాలకు కొంచెం లేట్ కావచ్చు, కానీ మొత్తం మీద 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. సో ప్రధానంగా పార్లమెంటు పరిధిలో DKR గారు ఒకసారి మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే మంత్రిగా చేశారు. అటువంటి వ్యక్తి పైన ఢీకొట్టుడు వంశీచందర్ రెడ్డి గారికి అంత సులువైన విషయం అనుకోవచ్చా? ఒక్కటి, ఆమె ఎప్పుడు ఇదైంది, ఏ పార్టీలో ఇదైంది? ఫస్ట్ టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి వచ్చింది. ఆమెను ఎమ్మెల్యే గెలిపించిండ్రు. సరే, ఆమె ఇదిని బట్టి మంత్రిని చేసింది. మంత్రిని ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆమెకి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? 2019లో టికెట్ ఇస్తామంటే వాళ్ళు లేదు. ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయినాక టికెట్ ఇస్తా అంటే వాళ్ళు లేదు. ఓళ్ళకుండా పోయి బీజేపీలో టికెట్ తెచ్చుకుంది. అప్పుడు వంశీచందర్ రెడ్డి సరే ఇట్లా ఓడిపోతామని తెలుసు మాకు, ఎందుకంటే ఏడలేదు. మామూలు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలనే లేము మేము. కాంగ్రెస్ పార్టీ ఏడలేదు. అయినా ఏం ప్రచారం చేయకుండా 2 లక్షల ఓట్ల మెజార్ 2 లక్షల ఓట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉన్నట్టే కదా పార్లమెంట్లో. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి ఎందుకు ఆదరణ ఉండదు? సో ఇది కూడా ఒక విషయం ఏంటంటే, తెలంగాణ ఇస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కానీ పార్టీ కనుమరుగైన అవుతుంది అన్న విషయం తెలుసు. అయినా సరే ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చారు. అటువంటి తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అప్పుడు అది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. క్యాన్సల్ ఎవరు? చిదంబరం. ఏదో ఆంధ్రలోకి అని ఒక మాట అంటేనే అప్పుడప్పుడు అందరం ఉద్యమించారు. తెలంగాణలో అందరం ఉద్యమం, ఒక్క పార్టీ కాదు, టీఆర్ఎస్ఏ కాదు. మేము గిట్లాగా అప్పుడు అట్లెట్లా అని కొట్లాడి. ఇప్పుడు సరే ఆంధ్రలో మునుతుందని తెలుసు, అయినా మునిగిన తెలంగాణ ఎంత 1200 చిల్లర, నాకు అంత ఐడియా లేదు. చచ్చిపోయిన పిల్లలు 1200 చిల్లర చచ్చిపోయినారు. వాళ్ళ ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇప్పుడు కాదు, మర్రి చెన్నారెడ్డి 1969లో మర్రి చెన్నారెడ్డి, చిన్నారెడ్డి వనపర్తి చిన్నారెడ్డి అప్పుడు తెలంగాణ కోసం వాళ్ళు పోరాడింది. ఇప్పుడు కాదు, కేసీఆర్ కాదు. కేసీఆర్ దొంగ నాటకాలు చెప్పున్నా నేను. అది నిరార దీక్ష చేస్తున్నాని జ్యూస్ తాగినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి నీవు అట్లెట్లా విరమించుకుంటావు అంటే మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేసిండు. మళ్ళీ స్టూడెంట్స్ మొత్తం చేయడం వల్ల మళ్ళీ కంటిన్యూ చేసిండు. ఇంకా ఇది కాదని చెప్పి సోనియా గాంధీ గారు కొంచెం మంచి చేసుకొని సరే ఇవ్వాలి, ఇది ఇప్పటిది కాదు ఆకాంక్ష 69 నుంచి ఉంది కాబట్టి అని చెప్పి తెలంగాణ ఇచ్చింది. ఇచ్చినందుకు అవతల ఆంధ్రలో పూర కనుమరిగే లేదు పార్టీ, ఇప్పటికీ లేదు. అయినా ప్రభుత్వం కోల్పోయినాం. ఇదే కేసీఆర్ తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తున్నాడు. 2014లో విలీనం చేస్తున్నాడు పార్టీ. 2014లో విలీనం చేస్తున్నాడు, కానీ ఏడ చేసిండు? చేయలేదు కదా. ఇప్పుడు మాట ఇచ్చిన మాట తప్పుకున్నాడు. సరే 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మా ఆశయం ఏముందంటే తెలంగాణ ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ మాకు ఏదో ఒక రోజు అధికారం వస్తుందని ఉన్నాము. ఇప్పుడు 2023లో వచ్చింది. మా కళ సాకారం అయింది. 10 ఏళ్ళు మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా పార్టీ మాత్రం మారలేదు. ఒకటి నాకు ఆకర్షిందంటే సరే ఏమని ఉండని ఓడిపోని పార్టీ వచ్చే వరకు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం కాబట్టి దానికే ఓటేస్తా అని చెప్పిన. మా బీఆర్ఎస్ మిత్రులు ఉంటారు, మా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, అంటే మేము అందరం క్లోజ్గానే ఉంటాం, రాజకీయాలు వేరు ఊరు వ్యక్తిగతాలు వేరు. ఎందుకంటే అన్నారు నీ పార్టీకి వెళ్ళదు ఎందుకు రా మా ఎంబరాను ఒక్కటి రా అంటే మా ఫ్రెండ్స్ ఒక్కటి రాని అంటాం వాళ్ళని, ఒక్కటి రా పోని ఓడిపోని సరే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది రా అని చెప్పిన. అది ఇప్పుడు నాకల్లా నెరవేరింది. తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత సంతోషపడ్డారు. ఇప్పుడు పార్టీ అధికారం వచ్చిన మేము సంతోషపడుతున్నాం. సోనియా గాంధీ సంతోషపడుతున్నాం. మళ్ళీ ఇదే మామనార్ వ్యక్తి సీఎం అవ్వడం, మళ్ళీ మామనార్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ వ్యక్తి సీఎం. సో అన్ని కలిసి వచ్చినాయి, మాకు అన్ని కలిసి వచ్చినాయి. సో ఇంకోటి మీరు పర్సనల్గా తీసుకుంటే ఈ రోజుల్లో రాజకీయాలు ఏంటంటే కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుస్తున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతున్నారు. ఇంకొకటి దీంట్లో నేను గిట్లా చెప్తున్నా, ఇప్పుడు కష్టపడ్డానికి అయితే ఇవ్వాలి.
కండువలు మార్చడానికే ఈ లోపం. సో మీరు గత 10 సంవత్సరాలు ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక మంత్రి ఉన్నా ఆయన కేసులు పెట్టినా ఏం పెట్టినా అదే పార్టీ నేను రాను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎందుకు అంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ రాని రోజులు కూడా ఉన్నాయి. ఇంకొకటి, మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. కాంగ్రెస్ పార్టీ వచ్చినా రాకపోయినా ఆ పార్టీకి పనిచేసే బాధ్యత నాది. ఇంత నిజాయితీగా అంటే ఈ రోజుల్లో చాలా కష్టం కదా అసలు ఎవరు పనిచేయరు కూడా. ఇంకొకటి, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకు స్వార్థపరులకు పార్టీలు మారే అవసరం. మాకు స్వార్థం లేదు. జనాలకు నా దోషం అక్కడ సాయం చేస్తా, పార్టీ మారదు. సరే ఇట్లే ఉంటాను, ఇట్లే ఉంటా, జనాలకు మేలు చేస్తా. బస్ అంటే ఒకరు నా ఇంటికి వచ్చి ఇది కావాలంటే నా సాధన కాడికి చేస్తా అని చెప్తా. సో ఈ రాబోయే ఈ వారం రోజుల్లో జరిగే పోలింగ్ సంబంధించి మీ గ్రామం తరఫున ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు? ఇంతకు ముందుకు అసెంబ్లీలో 29 ఓట్లు బీఆర్ఎస్కి లీడ్ వచ్చింది. మైనస్ బీఆర్ఎస్ మా కొద్దీ వాళ్ళకి లీడ్ వచ్చింది. ఇప్పుడు ఆ లీడ్ను వాళ్ళ కొద్ది కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం, కష్టపడతాం. సో పార్టీ అధికారంలో లేనప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఆ మేరకు కొట్లాడిరు, పోరాడిరు. సో ఇప్పుడు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉంది. ఈ ప్రాంతం వ్యక్తి సీఎం కావడం, అదేవిధంగా ఆయన నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి సో ఎక్కువ మొత్తంలో మెజారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం మన జిల్లా వ్యక్తి కాబట్టి ఆయన ఇజ్జత్ పోగొట్టకుండా మెజారిటీ తెచ్చేటందుకు ఛాయాశక్తుల పోరాడి మెజారిటీ తెచ్చే పని చేస్తారు. సో ఒక గిఫ్ట్ ఇస్తారంటారు గెలిపించి. ఇప్పుడు సీఎం మన జిల్లా వ్యక్తి, ఎమ్మెల్యే మనోడు, ఇప్పుడు ఎంపీ మనోడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మనోళ్ళు ఉంటే ఏమైందంటే మన ఊరు మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. సో ఫండ్ నిధులు అనేవి ఇప్పుడు ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే మనోడు ఉన్నాడు, సీఎం మన జిల్లా వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎంపీ మనోడు అయితే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ నిధులు తెచ్చి ఊరిని బాగుపరచడానికి అవుతుంది. నా లక్ష్యం ఏంది, ఊరిని బాగుపరచాలి. వడ్డించేటోడు మనోడు అయితే వడ్డించేటోడు మనోడు అయితే 2 ముక్కలు ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఇప్పుడు వేసేటోడు మనోడు ఉంటే ఏమవుతుంది, మనోడ్రా 2 ముక్కలు ఎక్కుతాం అని చెప్పి గంట ఇట్లా తిప్పేది ఇట్లా తిప్పుతారు. అట్లా తిప్పడం వల్ల 2 ముక్కలు మనం తింటాం, మన జిల్లానే తింటుంది. సో మామనార్ జిల్లా మొత్తానికి వలసల జిల్లా అభివృద్ధి పథంలో పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది అంటారు? సిద్ధంగా ఉంది. ఒకటి ఎప్పుడు నాకు ఐడియా లేదు కానీ షాద్నా నుంచి గెలిచిన ఆయన బురుగుల రామకృష్ణ మన జిల్లా వ్యక్తి, ఫస్ట్ సీఎం. ఇప్పుడు రెండోసారి మన రేవంత్ రెడ్డి మన జిల్లా వ్యక్తి, ఇప్పుడు రెండోసారి సీఎం అయింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అయిండు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అయ్యిండు. ఒక 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన జిల్లా వ్యక్తి అయ్యిండు. మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అంటే మనకు సంతోషమే కదా. సో కానీ సో ఇది ఏదేమైనా ఈసారి మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. సో ఏదైతే గత 6 గ్యారెంటీల గురించి కానీ ఒక ఎమ్మెల్సీ కోడ్, ఎంపీ కోడ్, ఈ కోడ్లు రావడం వల్లనే కొంతమేరకు ఆలస్యం జరిగిందే తప్ప వేరే ఉద్దేశం అనేది లేనే లేదు. సో ఆగస్టు 15 తారీఖున 2 లక్షల రుణమాఫీ చేయకపోతే హరీష్ రావు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఒక విధమైన చర్చ మరియు పోటాపోటీ రాజీనామాల పర్వం కూడా కొనసాగింది పబ్లిక్గా అది. సో ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంది కాబట్టి 100% 2 లక్షల రుణమాఫీ కావచ్చు, మిగతా 6 గ్యారెంటీలు 100% అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇదే ప్రాంతం వ్యక్తి సీఎం గారు రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి సో 100% ఈ నియోజకవర్గంలో గెలిపియాలి. మా ప్రాంత వ్యక్తి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక బహుమతిగా మేము ఇస్తామని చెప్పేసి అదేవిధంగా తెలుగుగూడెం గ్రామ పంచాయతీ కూడా నుంచి భారీ మొత్తంలో మెజార్టీ ఇచ్చి 100% పార్లమెంటు నియోజకవర్గం గెలిపించుకుంటామని చెప్పేసి రామచంద్రరావు గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. ఓకే, థ్యాంక్ యూ.